కీర్తన గ్రంథము 31:19. నీ యందు భయభక్తి గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు తన యందు భయభక్తి గల వారి కొరకు కొన్ని మేలును దాచి ఉంచాడట. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారు అంటే నరులంటే ఎవరు? మనుషులు, మీ బంధుమిత్రులు, మీ రక్త సంబంధులు, మీ స్నేహితులు, మీ ఉద్యోగ స్థలంలో, చదువుకుంటున్నటువంటి స్థలాల్లో, మీరు చేస్తున్న బిజినెస్ చేస్తున్న ప్రాంతంలో చాలామంది మనుషులు ఉంటారు. వాళ్ళందరి మధ్యలో మీరెవరండి అంటే ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్, నేను యేసు ప్రభుని వెంబడిస్తాను, ఐ బిలీవ్ బైబిల్, ఐ బిలీవ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు అని నేను నమ్ముతున్నాను అని నరుల ఎదుట నువ్వు ఎప్పుడైతే ప్రభు గురించి ఒప్పుకుంటావో, దేవుని బిడ్డగా నువ్వు ప్రకటించుకుంటావో, దేవుని సాక్షిగా జీవించడానికి ఇష్టపడతావో, నీ కొరకు దేవుడు గొప్ప మేలును దాచి ఉంచాడట. ఆ దాచిన మేలు నీ ఇంట్లోనికి దేవుడు రిలీజ్ చేస్తాడు. యోహాను సువార్త 14:1-2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెప్పుకుందును, మీ కొరకు ఆ నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మరలా వచ్చి మీరు నాతో ఉండులాగా నేను మిమ్మల్ని కొనిపోతాను అన్నాడు. అద్భుతమైన నివాసం కదా. ప్రజల ముందు దేవుని మీద ఆధారపడండి. నేను దేవుని మీద ఆధారపడ్డాను. శ్రమ, కష్టము, శోధన, ఇబ్బందులు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పుడు వెంటనే మీరు చెప్పాల్సింది, నేను ఒక ఆయన మీద ఆధారపడ్డానండి, ఆయన నాకు సాయం చేస్తాడని చెప్పండి. ఏమన్నా బ్రదర్ త్వరగా చెప్పండి, సంతకం పెట్టండి అని అంటే, మా ఇంట్లో పెద్ద ఆయనకి చెప్పుకోండి, నేనే పని చేయనండి, సంతకం పెట్టే ముందు మా పెద్ద ఆయనకి చెప్పాలి. ఎవరా పెద్ద ఆయన? JESUS. ఆమెన్. ఆయనకి చెప్తాం, టైం తీసుకుందాం, పర్వాలేదు. మన కొరకు దాచి ఉంచినవన్నీ మనకే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, డిపెండ్ ఆన్ గాడ్ అండ్ ఫియర్ గాడ్. ఈరోజు నీ కొరకు ఒక పెద్ద బ్యాగే దాచబడి ఉంది, ఆశీర్వాదాలతో ఇస్తాడు, అవసరమైనప్పటికీ ఇస్తూనే ఉంటాడు. కనుక భయపడవద్దు. నా దేవుడు నా ఆకలి తీరుస్తాడు. చేతులు పైకెత్తి, నా దేవుడు నా ఆకలి తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. గుండె మీద చేపెట్టండి, ఒక చేతిని ప్రభు పెట్టుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి, నీ యందు భయభక్తి కలిగిన వారికి నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవని సెలవిచ్చినా. అవును తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళాలో, మరణించాక ఎక్కడికి వెళ్తామో కూడా నువ్వు ముందే మాట్లాడావు. నీ ప్రజల జీవితాల్లో కలవరం తీసేయండి. నీ యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు ఎన్నో మేళ్ళు దాచి ఉంచావని, నువ్వు దాచి ఉంచిన మేళ్ళు మాకు దయచేస్తావని సెలవిచ్చున్నావు. రహస్యమందు దాచబడిన ధర్మ నీకు ఇస్తాన్నావు. నీ ప్రజలను దీవించేవాడు నీవే. కృపతో రక్షించావు, కృపతో విడిపిస్తున్నావు, అలాగే నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నావు. నీవు మాతో మాట్లాడుతున్నావు నాయన. నీ మాటలు మాకు చాలు ప్రభా. మా బ్రతుకులను వెలిగించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.